పెదపల్లి జిల్లా రామగిరి మండలంలో పూసల రమాదేవి అనే వివాహిత భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీకి చెందిన రమాదేవిని పన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్ కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ 13 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. అయితే గత సంవత్సరం కాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం భర్త కృపాకర్ ఇంటికి రమాదేవి వెళ్లడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన కృపాకర్ భార్య రమాదేవిపై కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత కృపాకర్ తన తల్లిదండ్రులతో కలిసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త చేసిన ఘాతుకానికి 3 పిల్లలు అనాథలయ్యారని రమాదేవి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అందరు రిపోర్టర్లు సార్, ఎలక్ట్రానిక్ మీడియా బ్లడ్ మరకలు ఉంటాయి, అవి చూపించట్లేదు సార్. తన జన్మదిన వేడుకల్లో ఒక యువకుడు హల్చల్ చేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్నంలోని వాణినగర్లో నివాసం ఉంటున్న కోరుకంటి సాయికృష్ణ తన పుట్టినరోజు వేడుకలకి స్నేహితులు, సన్నిహితుల్ని ఇంటికి ఆహ్వానించాడు. అయితే కేక్ కట్ చేసే సందర్భంలో సాయికృష్ణ ఒక్కసారిగా తలవారు బయటికి తీయడంతో వేడుకలకు వెళ్లిన పలువురు హడలిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు సాయికృష్ణపై కేసు నమోదు చేశారు.